ఈ వీడియో ఎప్పటిది అనేది కూడా నేను చెప్పలేనండి, ఎందుకంటే నాకు గుర్తు కూడా లేదు. చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి. చెప్పాను కదా, నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను షార్ట్. అందులో చెప్పాను కదా, అసలు హెల్తే డిస్టర్బ్ అయిపోయింది కంప్లీట్గా. ఫీవర్ వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఎంత నీరసం వచ్చేసిందంటే అంత నీరసం వచ్చేసిందనమాట. లాస్ట్ మంత్ ఎండ్ నుంచి కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది. ఈ మంత్ స్టార్టింగ్లో అది మొత్తం బౌన్స్ అయ్యిందనమాట. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ కదండి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఫుల్ ప్రెషర్లో ఉన్నాను అఫీషియల్గా కూడా. అది ఇది మొత్తం అన్నీ కలిపి ఈ మంత్ బయటకు వచ్చేసాయి అన్నమాట. చెప్పాను కదా, ఈ వీడియో లాస్ట్ మంత్ మేబీ మిడ్ 17, 18, 19 ఈ టైంలో ఏమన్నా సాటర్డే సండే ఉంటే అప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట ఇది. అసలు ఓపికే లేదు. 40 మినిట్స్ది 20 మినిట్స్కి ఫాస్ట్ ఫార్వర్డ్ అలా పెట్టి నేను వీడియో ఎడిట్ చేసి, ఇవాళ సండే 9th ఆగస్ట్, ఈరోజు 10 o'clock బోనాలు జరుగుతున్నాయి ఇంటి దగ్గర. మైక్స్ పెట్టారు. ఆ మైక్స్ ఆఫ్ అయించిన తర్వాత వాయిస్ ఇస్తున్నాను అనమాట. వెనకాల బాజాలు చప్పుడు అలా వినిపిస్తుంది. ఏమన్నా డిస్టర్బ్ వస్తే ఏమనుకోకండి. పొద్దున్నప్పుడు అసలు వాయిస్ ఇవ్వడానికి కూడా టైం సెట్ అవ్వదు, ఎందుకంటే అంత స్కెడ్యూల్ బిజీ అయిపోయిందనమాట. సడన్గా బిజీ అయిపోయిందా అంటే కాదు, కానీ లైఫ్ హ్యాస్ బికమ్ సో బిజీ. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, చాలే ఇంకా ఎక్కువ ఇయర్స్ పని చేసేసాను, ఇంకేం పని చేస్తానులే అని అనుకుంటాను. కానీ ఇప్పుడు నిజం చెప్పాలి అని అంటే కొన్ని సర్కమ్స్టెన్సెస్ వల్ల కంపల్సరీగా నేను పని చెయ్యాలి. దట్ టు ఐ వాంట్ టు ఎర్న్ మోర్. అంటే సేవింగ్స్ చేయడానికి కోసం కాదు, లైఫ్ని ఎంజాయ్ చేయడం కోసం ఎర్న్ చేయాలి అని అయితే డిసైడ్ అయ్యాను నేను. సో అందులో భాగంగానే ఇంకా యూట్యూబ్లో కూడా వీడియోస్ మంచిగా పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నిజం చెప్పాలంటే ఒక 10 days నుంచి అసలు ఓపికే లేదండి, మొత్తం డ్రైన్ అయిపోయాను. హెల్త్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటానే ఉంటాయి కదా ఎవరికైనా. అసలే వైరల్ ఫీవర్స్ ఉన్నాయి బయట. కానీ బౌన్స్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాను. బౌన్స్ అవుతాను డెఫినెట్గా. ఇట్ మే టేక్ సమ్ టైం, కానీ డెఫినెట్గా బౌన్స్ అవుతాను. నా గొంతులో ఏమంటారు, ఆ బొంగురుతనం మీకు తెలిసే ఉంటుంది. కొంచెం కోలుకుంటున్నాను. ఇంకా కొంచెం నీరసంగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ ఊరు వెళ్ళాలి. అంటే ఫ్రైడే మళ్ళీ నేను ఊరు వెళ్తున్నాను. ఎందుకు ఏంటి అనేది నా వీడియోస్లో మీకు చూపిస్తాను తప్పకుండా. ఈ లోపల నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తాను. మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళం మేము. సో అలాగే ఉంటాను, అలాగే చేస్తాను. ఏం చేసినా అంటిల్ అన్లెస్ మనం తప్పు చేయనంత వరకు మనం ఏది పెట్టినా పర్వాలేదు అని నా ఒపీనియన్. అలాగే మనం డబ్బులు కూడా సంపాదించవచ్చు అని నా ఒపీనియన్ అనమాట. మీరు కనుక నాతో ఏకీభవిస్తే కంపల్సరిగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో చేయండి. నాలాంటి మైండ్ సెట్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మట్టుకి చెప్పడం మర్చిపోకండి. ఈరోజు సాటర్డేనా అనేది నాకు కూడా గుర్తు రావట్లేదు. కాకపోతే ఎల్లో కలర్ వేసుకున్నాను కాబట్టి సాటర్డే అనుకుంటున్నాను. ఈరోజు క్లీనింగ్ చేసేసాను ఇల్లంతా నాకు తెలిసినంత వరకు. అయితే మధ్యాహ్నం 2:30 ఆ టైంకి శనగపిండితో అట్టు, ఇది కూడా నేను ముచ్చర్ల అరుణ గారు ఉంటారు కదా, ఆవిడ ఛానల్లో చూసి ఈ బేసన్ దోశని వేయడం నేర్చుకున్నాను అనమాట. ఇది నేను డైట్లో ఉన్నాను కదండి. డైట్ అంటే ఏం లేదులే, అన్నీ తింటాను, అన్నం తప్ప. సో అందులో భాగంగా ఈ దోశని తింటున్నాను అనమాట. ఈ మధ్యన అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు, రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు తింటాను అనమాట. నేను తప్పేం చేశానంటే ఇవాళ వరిపిండి వేయకుండా ఉత్తి శనగపిండితోనే వేసాను. అది కొంచెం నాకు డైజెస్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యింది, మోషన్స్ అయ్యాయి. అది సెకండరీ. టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉంది. కాకపోతే తిన్న వెంటనే నాకేం ప్రాబ్లం రాలేదు, నెక్స్ట్ డేకి కొంచెం ప్రాబ్లం అయ్యింది.
ఇమ్మీడియట్గా నేను ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని ట్యాబ్లెట్స్ ఉండాలి అని నా ఒపీనియన్. అవి ఏంటి అని అంటే పారాసిటమాల్, డోలో, మోషన్ ట్యాబ్లెట్స్ కంపల్సరీగా ఉండాలి అని నేను అనుకుంటాను. అలా ఉంటే మనకి ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే మనం ఒక బిల్ వేసుకోవచ్చు కదా అని ఈ మధ్యన నేను అది సెట్ చేసుకున్నాను అనమాట ఇంట్లో. ఒకప్పుడు నాకు బ్యాక్ పెయిన్ బాగా వచ్చేది. నేను అప్పుడు బాగా వెయిట్ ఉండేదాన్ని లేండి. ఇప్పుడు ఒక 12 to 13 kilos తగ్గాను కాబట్టి కొంచెం ఇప్పుడు తేలిగ్గా ఉన్నాను. కానీ 4 monthsలో అనుకుంటా 13 kilos వరకు తగ్గాను. కానీ ఈ మంత్ అసలు నాకు హెల్త్ బాగాలేదు కదా, మంచిగా తినటం అలా ఉండటం వలన ఏమీ తగ్గలేదన్నమాట. ఇట్స్ ఓకే, ఒక మంత్ తగ్గకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, వచ్చేదేముండదు పోయేదేముండదు అని అనుకొని నెక్స్ట్ మంత్ బెటర్ లక్ అనుకొని లైట్ తీసుకున్నాను అనమాట. హెల్త్ వైజ్ కొంచెం స్టేబుల్గా స్టిఫ్ అయిపోతే ఆ తర్వాత మిగతావన్నీ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు అని అనుకున్నాను. నాకు ఇంకా ఆ రోజు అంతవరకే షూట్ చేయడానికి ఓపిక ఉండిందనమాట. మంచిగా పడుకున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కాఫీ పెడుతున్నాను లక్ష్మి వచ్చిన తర్వాత. జనరల్గా నాకు కాఫీ అంటే చాలా ఇష్టము. చెన్నై వెళ్ళినప్పుడు అసలు అక్కడ స్ట్రాంగ్ కాఫీ తాగాను. ఇంకా అది నా ట్రాన్స్లోనే ఉంది. అసలు చెన్నై కాఫీ చాలా బాగుంటుంది కదా. దివ్య అని మా నేబర్స్ ఉండేవాళ్ళు. దివ్య కూడా చాలా బాగా చేస్తుంది కాఫీ. ఎప్పుడు హాలిడే ఉంటే కంపల్సరీగా దివ్య నాకు కాఫీ పెట్టించేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయిపోయారు. సాంబార్ కూడా చాలా బాగా చేస్తుంది దివ్య. వాళ్ళ అమ్మగారు ఇంకా బాగా చేస్తారు సాంబారు. ఎప్పుడు సాంబార్ పెట్టినా నాకు ఒక గిన్నెలో ఇచ్చేదన్నమాట. అందులో వాళ్ళు పంప్కిన్ ఉంటుంది కదా, కూర గుమ్మడికాయ, ఆ గుమ్మడికాయ వేస్తారు. అసలు ఎంత బాగుంటుందో. ఎందుకో సడన్గా దివ్య గుర్తొచ్చింది నాకు. ఇక్కడైతే డికాషన్ పెడుతున్నాను. ఈ డికాషన్ ఫిల్టర్ కావాలని పనిగట్టుకుని తీసుకున్నాను అనమాట. ఇది కాకపోతే డైరెక్ట్ ఇది పొయ్యి మీద పెట్టాలి. కిందంతా నల్లగా మాడిపోయింది చూసారా, కింద ఉన్న దానికి. ఏం చేస్తాం, తప్పదు ఇంకా. ఈ పర్టిక్యులర్ డికాషన్ మేకర్ వచ్చేసి ఇలా బిల్డ్ చేసిందనమాట డైరెక్ట్ పొయ్యి మీద పెట్టడానికి. నాయిసెస్ వస్తున్నాయి కదా, టైం 10 అయింది అయినా కానీ కింద ఏం చేస్తున్నారు, చప్పుళ్ళు వస్తున్నాయి బాగా, ఏదో కొడుతున్నట్టున్నారు, ఏమనుకోకండి. ఇది డైరెక్ట్ ఇలాగా పొయ్యి మీద పెట్టేయడమే అనమాట. ఇది కొని 1 year అవ్వలేదు, కానీ దీన్ని చాలాసార్లు యూజ్ చేసేసి ఇలా మార్చేసాను అనమాట దీన్ని. కాఫీ పెట్టేటప్పుడే చెప్పాను కదా ఇవాళ సండే అనుకుంటా అని. అయితే ఈరోజు లక్ష్మి చికెన్ తీసుకొని వచ్చింది. నేను స్నానం చేసే ముందర చికెన్ మ్యారినేట్ చేసేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. యాక్చువల్గా ఇది కూడా ఎలా చేయాలి అనేది లక్ష్మి చెప్పిందనమాట నాకు లాస్ట్ టైం ఒకసారి వండినప్పుడు. అందుకని చెప్పేసి ఇంకా రెగ్యులర్గా చికెన్ తెప్పిస్తున్నాను. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కదా. అన్ని పోషకాలు మన ఒంట్లోకి వెళ్ళాలి అని అనుకుంటాను, కానీ నాకేంటో తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి నాకు అన్నం తినాలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అందుకనే నాకు ఇప్పుడు అంత ధ్యాస ఉండదు అన్నం కంపల్సరిగా తినాలి అని చెప్పి. అందుకని చెప్పేసి అన్నం స్కిప్ చేసినా నాకు ఏమీ అంత ఫరక్ పడదు అని అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే చికెన్ డైరెక్ట్గా వండేస్తున్నాను అనమాట. మ్యారినేట్ చేశాను కదా, అదే కొంచెం ఈరోజు వండుతున్నాను. ఈ చికెన్ నేను ఆల్మోస్ట్ ఒక 4-5 days కంపల్సరీగా తింటాను. ఎందుకంటే సండే రోజు ఒక్కటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తిన్నా, మిగతా అప్పుడు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఆఫీస్కి వెళ్ళే ముందరో అలా ఒక పూట అయితే వండుతాను అనమాట. 1 kg చికెన్ ఒక 3-4 days అలా వస్తుంది అనమాట. ఇంకా మనకు కావాల్సింది జస్ట్ ఈరోజు ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అంటే నేను ఎక్కువ ఆయిల్ పోసేసి డీప్ ఫ్రై అలా చేసేయను. మ్యారినేట్ చేసిన చికెన్లో నుంచి కూడా ఆటోమేటిక్గా కొంచెము ఆయిల్ వస్తుంది కదా, కొంచెం ఆయిల్ వేసి నేను పెరుగేసాను అనమాట ఈరోజు చికెన్లో. ఇంకా ఇదే కొంచెం గ్రేవీగా అయిపోతుంది కదా. పెరిగేస్తే లాస్ట్ టైం కొంచెం పుల్లగా అలా అనిపించింది అనమాట. నిమ్మకాయ కూడా వేసాను లాస్ట్ టైం, కానీ ఈసారి నిమ్మకాయ వేయలేదులేండి. ఇంకా అలా పుల్లగా అయిపోతుంది కాబట్టి నేను ఇందులోనే కోడిగుడ్డు కూడా వేసేసి మంచిగా బాయిల్ చేసేసి అలా
నాకు ఇప్పుడు చెప్తుంటుంటే కూడా నోరు ఊరుతుంది నిజం చెప్పాలంటే. అలా ఫ్రై చేస్తానన్నమాట. ఇంకా అన్నం అవసరం లేకుండా, అన్నం కానీ చపాతీ కానీ ఏమీ అవసరం లేకుండా డైరెక్ట్గా మనము ఈ కూర ఒక్కటే తినేయొచ్చు పీసెస్. సో అందుకని చెప్పేసి చికెన్ తెప్పిస్తున్నాను అనమాట. ఈ మధ్యన చికెన్ తీసుకొని వచ్చి లక్ష్మి కడిగేసి ఇస్తుంది నాకు. తను వెళ్ళిన తర్వాత నేను ఇలా మ్యారినేట్ చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఇలాగ స్నానం చేసి వచ్చిన తర్వాత ఫ్రై చేస్తున్నాను అనమాట. పక్కన పాలు చూసారా ఎన్ని ఉన్నాయో, పాల ప్యాకెట్లు చాలా ఉన్నాయి. పాల ప్యాకెట్స్ ఇప్పుడు పాలు కాద్దాము అని చెప్పి బకెట్లో వేసి వదిలేసాను అనమాట. ఎండాకాలం పోయింది, చల్లగా అయిందిలేండి కొంచెం వెదర్. కానీ చల్లగా అయినా ఈ ప్యాకెట్స్ అలా వదిలేస్తే పాడైపోయినాయి ఆల్మోస్ట్ 3 ప్యాకెట్లు. ఇంకేం చేస్తాం, ఇంకా నాకు టైం కుదిరినా కుదరకపోయినా, కుదరట్లేదు ఈ మధ్యన, కుదిరినా కుదరకపోయినా కంపల్సరిగా ఇంక ఈ పనులన్నీ చెయ్యాలి కాబట్టి ఇవి చేస్తున్నాను అనమాట. ఇంకా పాలు అయితే పొయ్యి మీద పెడుతున్నాను. నాకు భయం ఏంటంటే పాలు ఎప్పుడు కూడా పొంగిపోతూ ఉంటాయి అన్నమాట. నాకు ఎందుకో తెలీదు, దగ్గరున్న పాలు పొంగబెట్టేస్తూ ఉంటాను నేను. ఇంకా దగ్గరుండి పొంగి వచ్చిన తర్వాత పాలు కట్టేసి అప్పుడు వెళ్దాము పక్కకి అని అయితే అనుకున్నాను. కొంచెం చికెన్ ఫ్రై చేస్తున్నాను కదా, మిగిలిందంతా కూడా బాక్స్లో వేసేసి ఇంకా దీన్ని డీ ఫ్రిడ్జ్లో పెడతాను. నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువగా తింటున్నాను సాయంత్రం. అప్పుడు సాయంత్రం కొంచెం త్వరగా కంప్లీట్ చేయాలి డిన్నర్ అని అంటారు కదా, కానీ నాకు అది కుదరదు. ఎందుకంటే నేను కొంచెం లేట్గానే వస్తాను ఆఫీస్ నుంచి. ఇంకా అది కుదరక ఏ టైంకి వస్తే ఆ టైంకే తీసుకుని బయట పెడతాను. స్నానం చేసి వచ్చిన తర్వాత ఫ్రై చేస్తాను అన్నమాట. మేబీ 9:15 అలా వస్తాను అనమాట. అప్పుడే డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెడతాను. అదేంటి పొద్దున్న త్వరగా వెళ్ళి సాయంత్రం త్వరగా రావచ్చు కదా అని నాకు చాలామంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ నాకేంటంటే నేను ఎందుకో తెలీదు, ఎంత త్వరగా వెళ్ళినా కానీ సాయంత్రం నాకు అదే టైం అవుతుంది. అందుకు ఒక కొంత రీజను నేను త్వరగా వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి త్వరగా వెళ్ళను. ఒకవేళ త్వరగా వెళ్ళాను అని అంటే ఆ రోజు నాకు సిస్టమ్ పని చేయకపోవడమో, నా ఐడి పని చేయకపోవడమో ఏదో ఒకటి ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా చిరాకు వస్తుంది నాకు. అందుకొక రీజన్ కూడా నేను త్వరగా వెళ్ళను అనమాట. కానీ ట్రై చేస్తాను త్వరగా వెళ్ళి త్వరగా రావడానికి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నాకు చాలా అంటే చాలా ప్లాన్స్ ఉన్నాయి. చూడాలి ఏమవుతుందో. డెఫినెట్గా నేను ఏదన్నా అనుకున్నాను అని అంటే తప్పకుండా అది చేస్తాను. వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నాను, అవుతున్నాను. అందులో భాగంగానే ఈరోజు డైట్లో ఏం తింటున్నానో కూడా నేను చెప్పాను. అలాగే కాకుండా నెక్స్ట్ మంత్ నేను ఏం చెయ్యాలి అనుకుంటున్నాను అనేది నేను నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్ చెప్తాను. ఎందుకంటే నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు కదా ఇప్పుడు కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల. పాలైతే కాగిపోయాయి. ఇంకా డిష్ వాషర్లో గిన్నెలు ఉన్నాయి, అన్లోడ్ చేయాలి. ఈ మధ్యన అన్లోడ్ చేయడానికి కూడా నాకు ఒళ్ళొంగట్లేదు అనమాట. అన్లోడ్ చేసి తర్వాత మళ్ళీ లోడ్ చేయాలి. చాలా గిన్నెలు ఉన్నాయి. గిన్నెలు వేయడానికి కూడా నన్ను చాలామంది అడుగుతున్నారు, డిష్ వాషర్లో మీరు లిక్విడ్ యూస్ చేస్తారా, ట్యాబ్లెట్ యూస్ చేస్తారా అని చెప్పి. నేను లిక్విడ్స్ అయితే అసలు యూస్ చేయొద్దు అని అయితే అనుకున్నానండి. ట్యాబ్లెట్సే యూస్ చేస్తాను. అలాగే సాల్ట్ యూస్ చేస్తాను. ఎప్సమ్ సాల్ట్ అంటున్నా, ఎప్సమ్ సాల్ట్ ఈజ్ ఫర్ ప్లాంట్స్. డిష్ వాషర్కి సాల్ట్ ఉంటుంది సపరేట్గా, అది యూస్ చేస్తాను. అలాగే రెన్సిన్ అని ఒకటి ఉంటుంది లిక్విడ్, అది గిన్నెలకి తల మెరిసిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది ఈ 3 యూస్ చేస్తాను. సో డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ బాష్వి అయిపోయాయి. నెక్స్ట్ ఏం కొనాలి, ఇప్పుడు అమెజాన్ సేల్ ఉంది కదా అని అనుకున్నాను. ఈ లోపల ఫినిష్ మనం ఏదనుకుంటే మన బ్రెయిన్ అది ఆటోమేటిక్గా మనకి అమెజాన్ కానీ గూగుల్ కానీ మనకి సెర్చ్ ఇచ్చేస్తుంది కదా. సో ఫినిష్ కొందామని అయితే అనుకుంటున్నాను అనమాట. చూడాలి నేను ఏం కొన్నాను అనేది మీతో షేర్ చేస్తాను. నేను చెప్పాను కదా ఎగ్స్ కూడా వేసాను అని చెప్పి. అసలు ఇలా ఎగ్స్ వేస్తే ఆ టేస్ట్ ఆ పుల్లగా ఎంత బాగుందో. చాలా రోజులు అయ్యింది నేను కూడా చికెన్ తినక. ఇప్పుడు కొంచెం ఫీవర్ వచ్చింది. ఇప్పుడు అసలు ఫీవర్ ఉన్నప్పుడు చికెన్లు గట్టా తినొద్దు అని, కొంచెం చికెన్ తింటే జాండీస్ వస్తుంది అని అంటారు కదా, ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని చెప్పి ఇంకా ఇప్పట్లో చికెన్ ఏం తినొద్దు అని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. మంచిగా ప్లేట్లో వేసుకుని
మనకు కావలసినన్ని, మళ్ళీ లిమిటెడ్గా కాదండోయ్, కావలసినన్ని ప్లేట్లో వేసుకొని ప్రశాంతంగా టీవీ దగ్గరికి వెళ్ళి అబ్బాయి గారి సినిమా వస్తుంది, అది చూసి ఇంకా పడుకున్నాను అనమాట. మంచిగా కోడిగుడ్లు అయితే అసలు అలా వేసిన తర్వాత ఎల్లో తినకూడదు అని అంటారు కదా, ఏంటో ఎల్లో పాడేయాలి అని అంటే నాకు ఏంటో చాలా బాధాకరంగా అనిపిస్తుందండి. కానీ నేను పాడేయనులేండి, అలాగే తినేస్తాను. ఎల్లో బాయిల్ చేసుకుని కూడా తినేస్తాను అనమాట. పడుకుని లేచిన తర్వాత ఇంకా గిన్నెల మధ్యాహ్నం అన్లోడ్ చేశాను కదా, బీరువాలో పెట్టాల్సినవి ఉంటే పడుకుని లేచిన తర్వాత అప్పుడు పెడుతున్నాను అనమాట. నాకు ఒళ్ళు వంగదు అనడానికి ఇవన్నీ ఒక ఏమంటారు, ఒక ఎగ్జాంపుల్ అనమాట. కొన్ని పనులు చేయడం నాకు అస్సలు ఒళ్ళొంగదనమాట. బట్టలు మడత పెట్టడాలు ఇలాంటివంటే అస్సలు ఒళ్ళొంగదు. ఈ మధ్యన గిన్నెలు లోడ్ చేయడం కూడా బరువు ఎక్కువైపోయింది నాకు. ఇంకా కడగాలంటే ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. పని అమ్మాయి రాకపోతే ఆ గిన్నెలు కడగడం గట్ట నా వల్ల కాదు అని ఒక మేజర్ రీజన్తో నేను డిష్ వాషర్ తీసుకున్నాను అనమాట. మళ్ళీ నాకు ఇప్పుడు రేపు అక్టోబర్లో రోబో కూడా కొందామని డిసైడ్ అయ్యాను. ఆల్రెడీ ఏం రోబో కొందాము అనేది కూడా డిసైడ్ అయిపోయాను. కానీ అక్టోబర్లో చాలా చాలా కొనాలి అని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు చూపిస్తాను నేను ఏమేమి చేస్తున్నాను ఏంటి అనేది. కానీ ఆగస్ట్ నుంచే నేను ఫాలో అవుదాం అనుకున్నాను, కానీ ఫస్ట్ వీక్ మొత్తం పడుకునే ఉన్నాను కదా, ఇంకా అందుకని చెప్పేసి ఆగస్ట్లో అయితే ఏమీ చేయొద్దు అని డిసైడ్ అయ్యాను అనమాట. మోరోవర్ ఇంకా ఆషాఢం ఉంది కదా, ఎందుకో తెలీదు, సెంటిమెంటా అంటే ఏమో నమ్ముతాను, కొన్ని నమ్ముతాను, కొన్ని నమ్మనులేండి. కానీ ఎందుకులే ఆషాఢం కదా, మంచి రోజులు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. ఇంకా డబ్బాలు అవన్నీ లోపల పెట్టేసిన తర్వాత ఇంకా మన కోసం చాలా గిన్నెలు బుట్టలో ఎదురు చూస్తూ ఉన్నాయి బయట. ఇంకా అవి కూడా డిష్ వాషర్లో లోడ్ చేసేసాను. డిష్ వాషర్ని డ్రమ్ క్లీన్ అంటే మనకి వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ ఎలా చేస్తామో డిష్ వాషర్ది కూడా క్లీనింగ్ అలా చేసుకోవచ్చు. నేను అది చేసి కూడా చాలా రోజులు అయ్యింది. ఇంకా అది కూడా డెటాల్ కానీ ఫినిష్ కానీ తెప్పిద్దాము డ్రమ్ క్లీనర్స్ ఈసారి అని అనుకుంటున్నాను. బాష్ది కూడా ఉంటుంది డిష్ వాషర్ డ్రమ్ క్లీనరు, వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనర్ రెండు ఒకటే అంట, రెండు యూస్ చేసుకోవచ్చు, అంటే ఒకటే రెండిట్లకి యూస్ చేయొచ్చు అని చెప్పి లాస్ట్ టైం చూశాను అనమాట. లాస్ట్ టైం అలాగే తెప్పించాను. సో ఈసారి డిష్ వాషర్ ట్యాబ్లెట్స్ ఏం తెప్పిస్తాను అనేది తప్పకుండా అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే లాస్ట్ టైం తెప్పించినవి అయిపోయినాయి కాబట్టి. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ఇంకొక వీడియోలో కలుస్తానే, అంతవరకు బాయ్ అండి.